రేయ్, ఒక మంచి భర్తగా కూడా బతకలేకపోయావు. దానికి నీకు టైం కూడా లేకుండా పోయింది. మంచి తండ్రి వినిపించుకోవడానికి టైం ఉంది. ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటే నీ చివరి టైంలో ఉపయోగపడుతుంది. ఇలా తాగుతూ తిరగడం మానేయి. ఏదో నేను చెప్పాను కదా అని నువ్వేం మారాల్సిన అవసరం లేదు. నేను ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతాను. మనిషిగా మారి మనసు మారితే చేసిన పాపాలు పోతాయి. ప్లీజ్ రా. ఏమైంది? మన అబ్బాయి స్కూల్లో చదివే వాళ్ళు ఎవరు ఈ ఏరియాలో లేరు. సరే, మనమైతే ఇంకో మసీద్ దగ్గరికి వెళ్దాం. రండి, బండెక్కండి. దూరం నుంచి నీ ముఖం చూసినప్పుడే ఎంతో కొంత విషయాలు నాకు అర్థమైంది. అబ్బాయిని రక్షించడానికి ప్రయత్నమా, కానీ దానికి టైం చాలా తక్కువగా ఉంది. ఉండొచ్చు. మా అబ్బాయిని నేను ఎలాగైనా సరే రక్షించుకుంటాను. నాకు వేరే మార్గం లేదు కదా. అబ్దుల్ బాయ్, అలాగే. అబ్దుల్ బాయ్, పోలీసులు వెతుక్కుంటూ వచ్చారట. సాయంత్రం ఐడెంటిఫికేషన్ పెరేడ్ కోసం పోలీస్ క్లబ్కి వెళ్ళాలట. అతని పిలవండి. అలెక్స్, రా. ఆ రోజు బైక్ నడిపిన వాళ్ళలో వీళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు. ఒక క్రిమినల్ మీద ఇంకో క్రిమినల్కి మమకారం ఉంటుంది. అది ఇక్కడ చెల్లదు. దగ్గరికి వెళ్ళి చూడరా. వీళ్ళెవరు? వీళ్ళెవరు కాదు సార్. బాగా చూసే చెప్తున్నావా? అవును సార్. సరే, వెళ్ళు. అలెక్స్, కాస్త ఆగు. అక్కడ నిలబడి ఉన్నాడే, వాడిని తెలుసా? ఇదిగో వీడిని తెలుసా అని అడిగా. వీడి తెలుసా లేదా? చెప్పరా. తెలుసా తెలీదా? చెప్పరా. నా కొడుకు సార్. సొంత అబ్బాయిని చూసేసి తెలియనట్టు అలా తిరిగి నడిచావే. యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. అలెక్స్, ఈడొచ్చిన బైకు, సీసీ ఫుటేజీలు ఉన్న బైకు దాదాపు ఒకేలాగా ఉన్నాయి. అలాగే సెక్యూరిటీని అటాక్ చేసినప్పుడు చూసిన ఒకే ఒక సాక్షివి నువ్వే. ఆలోచించు. అటాక్ మధ్యలో సెక్యూరిటీని ఒకడు మెడ పట్టాడని నువ్వు పోలీసులకు చెప్పావు కదా? అవును సార్. అయితే అతను పట్టుకుంది ఎడం చేత్తానా కుడి చేత్తానా? సరిగ్గా గుర్తులేదు సార్. ఇప్పుడు చెప్పింది అబద్ధమని అర్థమైంది, కానీ లాభం లేదు. ఇదిగో వీడి మెడలో గోర్లు తగిలిన మార్కులున్నాయి. నువ్విచ్చిన స్టేట్మెంట్కి దీనికి ఏదైనా సంబంధం ఉంటే హంతకుడికి వ్యతిరేకంగా దేవుడే పెట్టిన సంతకం అవుతుంది. రేపు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అతని గోర్ల మధ్యన ఉన్నది వీడి మాంసం అయితే నువ్వు బాగా చెమటలు కార్చాల్సి వస్తుంది. ఈ కేసు విచారణ బాధ్యత నాదే. ప్రస్తుతం బయలుదేరు.
ఏమైంది అలెక్స్? నేను వాడిని చూశాను. ఇలా చూపించడానికైనా వాడిని నా దగ్గరికి రాకుండా ఇన్నాళ్ళు దాచిపెట్టారు. ఇలా చూడ్డానికైనా నేను ఇన్నేళ్లు వేచి ఉన్నాను. ఒక్క మాట నాతో చెప్పుండొచ్చుగా. అలెక్స్, ఏంటి అలెక్స్, ఏమిటి ఆలోచిస్తున్నావు? నా కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటే నా గుండె పగిలిపోయేలా ఉంది. వాడికి ఏం జరగదురా. జైలు నుంచి అనవసరంగా బయటకు వచ్చాను. ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే మంచిది. ఇదిగో పెట్టుకో. వెళ్ళండి పని ఏమైందిరా? నేను ఈ మొబైల్ని నా ఫ్రెండ్ మొబైల్ షాప్లో ఇచ్చి లాక్ ఓపెన్ చేశాను. అందులో ఉన్న నంబర్స్ ఇవి. చాలా కాల్స్ 2 నంబర్లలోనే వచ్చాయి. నిజమే. సంఘటన జరిగిన రోజు మరుసటి రోజు చాలాసార్లు కాల్ చేశాడు. దాదాపు 12 సార్లు చేశాడు. వీడి ఇల్లు ఎక్కడో తెలుసా? సిరాపేట్ మసీద్ పక్కన అంతా వెతికాను రా. అక్కడిద్దరు సైన్స్ స్కూల్లో చదివేవాళ్లే. అందులో ఒకటి అమ్మాయి. మరి ఇంకొకరు లేరు. అదొక పోలీస్ ఆఫీసర్ ఇల్లు కాబట్టి మేము తిరిగి వచ్చేసాం. అనవసరంగా గొడవ ఎందుకు? ఏమంటావు? వాడి పేరు బినాయ్. నా ఫ్రెండ్ కొడుకు బినాయ్ ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్కి వస్తారు. సార్ నమస్తే. ఏంట్రా, రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా? లేదు సార్, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. సార్ చెప్పారు కదా, హంతకులకి వ్యతిరేకంగా దేవుడు పెట్టే సంతకమని. ఇప్పుడు అదే సార్ మనం వింటుంది. సార్, సంఘటన జరిగిన రోజు వాళ్ళ మొబైల్ కింద పడిపోయింది. ఆ మొబైల్ నుంచి సేకరించిన నంబర్లు చాలా ఉన్నాయి. పొద్దుటి నుంచి అటాక్ జరగబోయే గంట ముందు వరకు మళ్లీ వచ్చిన కాల్స్ లిస్ట్ ఇది సార్. మరుసటి రోజు సెక్యూరిటీ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కూడా ఈ కాల్ వచ్చింది సార్. ఇంకో విషయం కూడా చెప్తాను సార్. మీరు చెప్పినట్టుగానే చనిపోయిన సెక్యూరిటీ గార్డ్ మెడ మీద ఉన్న గోళ్ల గుర్తులు, వాడి మెడ మీద ఉన్న గోళ్ల గుర్తులు ఒకటే గనక అయితే వాడే ఖచ్చితంగా హంతకుడు సార్. తనతో పాటు వచ్చిన ఇంకొకడు సెక్యూరిటీ గార్డ్ని తనడం వల్లే తన తల గోడకు తగిలి తను చనిపోవడం జరిగింది. దీనంతటికీ ఏకైక సాక్షిని నేనే సార్. అతనెవరో మీకిప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా సార్. ఎవర్రా నువ్వు? పోలీస్కి ఎంక్వైరీ నేర్పిస్తున్నావా? నేను ఇక్కడికి ఏమీ నేర్పించడానికి రాలేదు సార్. మా అబ్బాయిని నేను కాపాడుకోవాలి, అది కూడా చాలా తక్కువ టైంలో. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా మీరే ఏదైనా చేయాలి సార్. ఒక ఖైదీ అడిగాడని మీరేం చెయ్యొద్దు, ఒక తండ్రిగా అడుగుతున్నానని చెయ్యండి సార్. నిజమైన ఎంక్వైరీ జరిగితే మన 2 పిల్లలు దొరికిపోతారు సార్. వాళ్ళు జైల్లోకి వెళ్ళకూడదు సార్. జైలు ఎంత ఘోరమైందో నాకు తెలుసు సార్. అందుకే చెప్తున్నాను, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలెక్స్, నేను ఇన్నాళ్ళు నీకు చెప్పకుండా దాచిపెట్టిన ఇంకో రహస్యం కూడా ఉంది. నిన్ను పెరోల్లో బయటికి తీసుకురావడానికి కావలసిన పేపర్స్ మీద సైన్ చేసింది సైనే. కానీ వాడు దానికోసం 50,000 రూపాయలు అడిగాడు. డబ్బులు ఎలాగో సర్దుబాటు చేసి ఇచ్చేశాను. కానీ వాడు దాన్ని తీసుకెళ్లి సుదర్శన్కి ఇచ్చాడు. గంజా ఆయిల్ అన్నీ కొనడానికి. షైన్ డబ్బుల కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు. వాడికి ఎలా చెప్పినా వాడు అర్థం చేసుకుంటాడని తెలుసుకున్న నేను సుదర్శన్ని పోలీసుల చేత పట్టించడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. దానికి వాడు నాకు ఇచ్చిన బహుమతే ఇది. నీకు షైన్ ఫిలిప్స్ తెలుసారా? ఏమేం చేశారో చెప్పండి రా. షైన్ ఫిలిప్స్ నా ఫ్రెండ్ నాన్న. మేమిద్దరం కలిసి అక్కడ పని కావాలని చేయలేదు నాన్న. ఆ తర్వాత నేను వాడికి ఎన్నోసార్లు ఫోన్ చేశాను. నాకేం చేయాలో అర్థం కాలేదు నాన్న.